నాకు తెలుసు ఈ వీడియో చూసిన వెంటనే నన్ను తిడతారని. ఏం చేయలేక మనుషులు ముద్దులాడినట్టు కోడి పిల్లలు ముద్దులాడుతున్నావు. వాడి దగ్గర ఏం స్మెల్ రావట్లేదా అని అనుకుంటారు కదా! ఇదే మాట మా ఆయన నన్ను అన్నప్పుడు నేను ఒక్కటే మాట అన్నా. ఇవి మనుషుల కంటే బెటర్. ఎంత స్మెల్ ఏమొచ్చినా కూడా వీటంత స్వచ్ఛమైన మనసు మనుషులకు కూడా ఉండదనేసి. ఆయన ఏదో దెబ్బకి మెదలకుండా ఉన్నారు. ఏం చేయలేక అన్నని ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నావుగా అనుకుంటున్నారా? ఆయన ఆడుకున్నప్పుడు లేదులే కానీ నేను ఆడుకుంటే వచ్చిందా? ఆయన నన్ను ఏడిపించిన విధానం వేరులేండి. ఇంక వాటి గురించి తవ్వుకోవడం నాకు ఇష్టం లేదులే గానీ, ఈ కోడి పిల్లలు నేను చిన్న పిల్లలప్పుడు పెంచాను. అసలు క్యూట్‌గా ఉన్నాయంటే నాకైతే వీటిని చప్పరిచ్చి వదిలిపెట్టబుద్దయితుంది. చిన్నప్పుడు మా మోను, సోను వాళ్ళు గుడ్డు పిల్లలన్నప్పుడు అంటే చిన్న మంత్స్ బేబీ అప్పుడు వాళ్ళ చేతుల్ని ఇట్లా చప్పరియ్యడం, వాళ్ళ లిప్స్‌ని వాళ్ళ చీక్స్‌ని అసలు ఎంతగనం నేను ఒక చిన్న పిల్లలాగా చేసేదాన్ని. మా అమ్మ చూసి "ఏయ్! పిల్లల్ని ఇలా చేస్తున్నావేంటే? పిల్లలకి ఏదన్నా అయితది" అనేది అసలు అంతలా ముద్దులాడేదాన్ని. ఎందుకో నాకు తనివి తీరేది కాదనమాట. అలాగే ఇప్పుడు ఈ కోడి పిల్లల్ని గూడా సో, ఈ కోడి పిల్లలైతే నేను కోసుకొని తినను, అమ్మను. ఇవి బ్రతికినన్ని రోజులు నాతోనే ఉంటాయి. మా ఇంట్లోనే ఉంటాయి. అబ్బా! నామతి మండ. అసలు నేను విషయం చెప్పకుండానే ఈ కోళ్ళ గురించి, కుక్కల గురించి చెప్తాను. ఇంతకీ ఏంటంటే ఇవాళ మార్నింగ్ కాదులెండి. ఆఫ్టర్‌నూన్ నేను సారపాక సెంటర్‌కెళ్ళాను. కొంచెం పని మీద. అప్పుడు మన ఫ్యామిలీలో ఒక సబ్స్క్రైబర్ అయితే కలిసారు. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే రోడ్డు అవతల చూసారంట. యువతలకొచ్చి మీరు యూట్యూబ్ శైలజనే కదా అనేసి అన్నారు. ఒక 2, 3 నిమిషాలైతే మాట్లాడారు. ఇంకా వాళ్ళకి కూడా టైం అయిపోతుందనేసి వెళ్ళిపోయారనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ వీడియో కనుక మీరు చూస్తే సారీ అండి. ఎక్కువసేపు మీతో టైం స్పెండ్ చేయలేకపోయాను. నిజంగా వీడియో కూడా తీయలేకపోయాను తెలుసా! అసలు వీడియో తీసుంటే బాగుండేది. కానీ నేను ఒక పని మీద హడావుడిగా వెళ్ళిపోయాను. కొంచెం టెన్షన్‌గా అయిపోయింది. అందుకే ఇంక నేను వీడియో కూడా తీయలేదు. నిజంగా ఇంటికొచ్చిన తర్వాత అబ్బా! నేను వీడియో తీసుంటే బాగుండేది అని అనుకున్నా. కానీ మీ సపోర్ట్, లవ్‌కి చాలా థాంక్స్ అండి.